మనం చదువుకున్న చదువు ఉద్యోగం కోసమేనా? నా క్వశ్చన్. ఏం చేస్తున్నాం మనం? మన అమ్మాయిని కాలేజీకి పంపించడం వెళ్ళే ముందు మనం ఏం చెప్పి పంపిస్తున్నాం అమ్మాయికి? ఫోన్ ఇచ్చేసి ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయమా, ఫోన్ పే చేస్తాం అని చెప్పి పంపిస్తున్నామా? ఏం చెప్పి పంపిస్తున్నాం? क्या बोल के भेज रहे बच्चियों को बाहर जाते थे? మా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ బాగుందని వారు చాలా మెచ్చుకోవడం వల్ల మాకు ఇంతకు మించిన సంతోషం వేరే మా జీవితంలో అక్కడ అంటే ఇదే మాకు చాలా సంతోషం ఉంది. ఇంతకు మించి నేను చెప్పాను. అమ్మాయి ఎవరు అన్ని అమ్మాయిలు ఎవరు మాట్లాడతారు అంటే మీ అందరికీ ఇష్టమైన చదువు చదువుతున్నారని కోరుకోవాలా? అంతేనా? అంతే. నా పేరు వసుమతి. నేను ఇక్కడ చార్మినార్ భాగ్ అంటే ఈ రాష్ట్ర సేవికా సమితి తరఫు నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ను 8 భాగాలుగా చేశారు. రాష్ట్ర సేవికా సమితి తరఫు నుంచి దాంట్లో చార్మినార్ భాగ్కు నేను భాగ్ సంచారికగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే ఈరోజు వచ్చేసి మహిళా మాతృశక్తి సమ్మేళనం. మాతృశక్తి సమ్మేళనం అంటే మాతృమూర్తి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, ఈరోజు ఏ రంగంలో ఏమేమి చేయాలన్నా ప్రతి ఒక్కటి కూడా తల్లి ద్వారానే జరుగుతుంది. మూలం ఎవరు? తల్లి. ఎందుకంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అంటే శక్తి లేకపోతే శివుడు కూడా చైతన్య రహితుడు. అంటే శివుడు దేవుడు కాడని కాదు, కాకపోతే శక్తి పక్కలో ఉన్నప్పుడే శివుడికి చైతన్యం ఉంటుంది. అది మనం చెప్పేది కాదు. సౌందర్యహరిలో ఆదిశంకరులు రచించిన మొట్టమొదటి శ్లోకం అది. అందుకని ఎవరైనా మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నేను శక్తిహీనుడు అయ్యాను అంటాం. రామహీనుడిని, కృష్ణహీనుడిని, శంకరహీనుడు అన్నారు. శక్తిహీనుడు అయినా అంటే శక్తి మనలో లేదు అని. శక్తి ఎవరు? స్త్రీ స్వరూపం, అమ్మవారు. ఇవాళ ఈ మాతృశక్తి సమ్మేళనం, మహిళా సమ్మేళనం ఏంటంటే కేవలం రాష్ట్ర సేవికా సమితి అంటే శాఖ మాధ్యమం ద్వారా అమ్మాయిలు ఇవాళ ఉండే ఈ సమాజంలో ఉండే ఈ దుర్గుణాలు, దుర్లక్షణాలు ఇవన్నీ ఇంటికి బయటికి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తున్న నమ్మకం, విశ్వాసం లేకుండా పోతున్నది. అటువంటి వాటి కోసం ఆత్మరక్షణ చేయడం కోసం మనం రాష్ట్ర సేవికా సమితిలో దండ, చురిక, నియుద్ధు ఇవన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా అభ్యాసం చేస్తాం. దేని ద్వారా? రాష్ట్ర సేవికా సమితి శాఖ మాధ్యమం ద్వారా. మగవాళ్ళకి ఎట్లా అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉందో అట్లా ఆడవాళ్ళకు కూడా రాష్ట్ర సేవికా సమితి ఉంది. అంటే కేవలం ప్రతివారం ప్రతిరోజు శాఖ జరుగుతుంది. శాఖ ద్వారా ఎంతమంది రాగలుగుతుంది అంతమందే నేర్చుకోగలుగుతున్నారు. ఇవి మాతృశక్తి సమ్మేళనం పెట్టి మహిళా సమ్మేళనం ద్వారా రాష్ట్ర సేవికా సమితిని ఒకసారి పరిచయం చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మనది రామ ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేని ద్వారా జరిగింది అంటే మూలం ఆర్ఎస్ఎస్ వల్లనే ఆ పని సాధ్యం కాగలిగింది. ఆ సంతోషంలో మహిళలందరికీ కరసేవకు వెళ్ళాలంటే ఒక అమ్మ పంపించాలి, ఒక భార్య పంపించాలి, ఒక అక్కను, ఒక చెల్లెలు, స్త్రీ పంపిస్తేనే మగవాడు వెళ్ళి అక్కడ కరసేవ చేస్తుంది. ఏ దానికైనా మూలం స్త్రీ. వాళ్ళందరూ కూడా ఎంతోమంది ప్రాణాలు బలి చేశారు. బతుకున్న వాళ్ళు తిరిగి వచ్చారు. ఈ దీని బలి త్యాగాల వల్లనే రామ జన్మభూమి సాధ్యమైంది. రాముని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. భవ్య మందిర నిర్మాణం జరిగింది. వాటందరికీ కూడా ఒకసారి అభినందన తెలుసుకోవడం కోసం చంద్రయాన్లో కూడా ఈ 23వ సంవత్సరం చంద్రయాన్ జరిగింది. ఈ సంవత్సరం అంతా మన విజయ పరంపరే నడుస్తున్నది. దీని అందరికీ కూడా ఒకసారి సంతోష కార్యక్రమం మహిళలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరిలో చైతన్యాన్ని నింపడం కోసమే ఈ కార్యక్రమం జరిగింది. తద్వారా మహిళల్లో శక్తి, సామర్థ్యం, నేను ఆంజనేయుడికి తన శక్తితో తనకు తెలియదట, పొగిడితే శక్తి వస్తుందట. అట్లా స్త్రీలకు కూడా వాళ్ళ గురించి వాళ్లకు చైతన్యవంతులుగా మీరు స్త్రీ, మీరు పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు, సీతారాములు అని మొట్టమొదటి స్త్రీ పేరు వచ్చినాకనే పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు, సీతారాములు, రాధాకృష్ణులు ఇట్లా మన మొదటి పేరుతోటి వ్యాకరణం తయారైంది. అటువంటి మనం ఇవాళ నిత్యేజమై ఇంకా ఎప్పుడో వదిలిపెట్టిపోయిన బ్రిటిష్ వాళ్ళది, ముస్లిం వాళ్ళ జాడ్యం వదిలిపోక మనం ఇంకా నిస్తేజంగా టీవీ సీరియళ్లకు వాటికి అంకితం అయ్యి పిల్లలను సరిగ్గా పెంచుతున్నామా లేదా? వాళ్ళు కేవలం చదువు, ఇంగ్లీష్ మీడియంలో చదువు వస్తున్నది, కానీ సంస్కారాలు ఎంతమంది కప్పుతున్నాయి? వాళ్ళ ఆ సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము. ప్రతి తల్లి నా కొడుకు టీచర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి అనుకుంటుంది. కనీసం ఎప్పుడో ఒకసారి గంట సేపు సమాజం కొరకు సమయం ఇచ్చే సంతానం నాకు కావాలి. నేను
వాడిని పెంచి పెద్ద చేయాలని ప్రతి తల్లి కోరుకుంటే ఇవాళ ఈ సమస్యలకన్నిటికీ మనం దూరంగా ఉండగలుగుతాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇంత పెద్ద అంటే ఒక్క ఇక్కడే కాదు, ప్రతి చోట రేపు మళ్ళీ ఆదివారం ఉద్యానం అక్కడ ఉప్పల్లో బర్గత్పురాలు ఉంది, తర్వాత సికింద్రాబాద్లో, తర్వాత గోల్కొండలో. ఇవి ఈ మహిళా శక్తి మాతృశక్తి సమ్మేళనం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. వీటి ద్వారా మహిళలు చైతన్యం పరచడం కోసం. సరే.